కాబట్టి మనం కూడా ఏమనాలా? యేసు నామములో వదిలిపోవాలా. పౌలు ఎలాగైతే ఏ పేరు చెప్పైతే ఉచ్చాటన చేస్తున్నాడో వీళ్ళు కూడా అదే పేరుతో ఉచ్చాటన చేస్తానంట. యేసు నామములో వదిలిపో. దయ్యం వెళ్ళట్లేదంట. చదువుతారు మీరు, చూపిస్తాను. వెళ్ళకపోతే మళ్ళా అంట యేసు నామములో వదిలిపో. వెళ్ళట్లేదంట. వెళ్ళవే, ఎందుకు వెళ్ళవు? ఆయన చెప్తే వెళ్తున్నావు కదా. అప్పుడు దయ్యం అందంట, నాకు యేసు ఎవరో తెలుసు, నాకు పౌలు ఎవరో తెలుసు, కానీ మీరెవరో నాకు తెలియదు. కొట్టి చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 11. చదువు. మరియు దేవుడు విశేషమైన అద్భుతములు చేయించెను. నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. దేవునికి స్తోత్రం. అప్పుడు దేశ సంసారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు